అయితే తెలంగాణ రాజకీయాల్లో ఒక నాయకుడి ప్రస్థానం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఆయన ఎవరో కాదు, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ కుమార్. దెబ్బ తీస్తే దిగిపోడు, లేచి కొడతాడు. ఒకసారి తెలుసుకుందాం బండి సంజయ్ వెనుక ఉన్న సక్సెస్ స్టోరీ ఏంటిదో. సాధారణంగా రాజకీయాల్లో కేసులు, వివాదాలు వస్తే నాయకుల ఇమేజ్ దెబ్బతింటుంది. కానీ బండి సంజయ్ విషయంలో సీన్ రివర్స్. ఆయన మీద దాడి జరిగిన ప్రతిసారి ఆయన ఇమేజ్ 10 రెట్లు పెరిగింది. ఎలాగో ఒకసారి చూద్దాం. 2020లో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి బండి సంజయ్ తెలంగాణ బీజేపీకి కొత్త ఊపిరి తీసుకొచ్చారు. ప్రజా సంగ్రామ యాత్ర పేరుతో గ్రామ గ్రామానికి తిరిగారు. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టారు. 2022లో ఆయన యాత్రను ప్రభుత్వం అడ్డుకున్నది. పోలీసులు అనుమతి నిరాకరించారు. బండి సంజయ్ వెనక్కి తగ్గలేదు. న్యాయ పోరాటం చేసి హైకోర్టు ద్వారా అనుమతి తెచ్చుకున్న బండి సంజయ్ ప్రజల్లోకి వెళ్ళారు. దీంతో క్యాడర్లో మన నాయకుడు ఎవరికి భయపడడు అనే నమ్మకం బలపడింది. 2024లో చెంగిచెర్ల ఘటన జరిగినప్పుడు బాధిత కుటుంబాలను పరామర్శించేందుకు బండి సంజయ్ వెళ్లారు. ఆయన మీద కేసులు పెట్టారు. అయినా ఆయన భయపడలేదు. ప్రజల పక్షాన నిలబడటమే నా ధర్మమని కుండబద్దలు కొట్టారు. ఈ ధైర్యమే ఆయన్ని కార్యకర్తలకు మరింత దగ్గర చేసింది. 2023 ఏప్రిల్ 10వ తరగతి పేపర్ లీకేజీ కేసులో అర్ధరాత్రి బండి సంజయ్ను అరెస్టు చేశారు. అప్పటి ప్రభుత్వం ఆయనపై తీవ్ర ఆరోపణలు చేసింది. ఆయనను మంత్రి పదవి నుంచి డిస్క్వాలిఫై చేయాలని డిమాండ్ చేసింది. కానీ జరిగిందేంటి? యావత్ తెలంగాణ బీజేపీ క్యాడర్ రోడ్లెక్కింది. బండి సంజయ్ అన్నను అన్యాయంగా ఇరికించారు అనే నినాదం మార్మోగింది. అరెస్టు తర్వాత బండి సంజయ్ మరింత శక్తివంతమైన నాయకుడిగా ఎదిగారు. ఫలితం ఏంటో తెలుసా? దుబ్బాక ఉప ఎన్నికల్లో బీజేపీ చారిత్రాత్మక విజయం సాధించింది. హుజురాబాద్లో ఈటల రాజేందర్ గెలుపు వెనుక బండి సంజయ్ వ్యూహం ఉంది. జీహెంసీ ఎన్నికల్లో బీజేపీ కేవలం 4 సీట్ల నుంచి 48 సీట్లకు ఎగబాగింది. ఇదంతా బండి సంజయ్ నాయకత్వం వల్లే సాధ్యమైందని రాజకీయ పండితులు చెబుతున్నారు. ఆయనపై ఎన్నో కేసులు, ఆరోపణలు. కానీ బండి సంజయ్ ట్రాక్ రికార్డు చూస్తే ఒక విషయం స్పష్టంగా అర్థమవుతుంది. ఆయన్ని ఎంత అణిచివేయాలని చూస్తే అంత ఎత్తుకు ఎదుగుతారు. సామాన్య కార్యకర్త స్థాయి నుంచి కౌన్సిలర్గా, కార్పొరేటర్గా, ఎంపీగా, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా, ఇప్పుడు కేంద్ర మంత్రిగా ఎదిగారు. ఇది ప్రజల్లో ఆయనకు ఉన్న ఆదరణకు నిదర్శనం. అందుకే ప్రత్యర్థులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా బండి సంజయ్ ఇమేజ్ చెక్కు చెదరడం లేదు. పైగా కష్టాల్లో ఉన్న నాయకుడు అనే సింపతి, అన్యాయంపై పోరాడే ఫైటర్ అనే గౌరవం 2 పెరుగుతున్నాయి. తెలంగాణ బీజేపీకి ఒక బలమైన, నికార్సైన స్థానిక నాయకుడు కావాలి. ఆ లోటును బండి సంజయ్ తీర్చారు. ఈరోజు ఆయన కేవలం కరీంనగర్ నాయకుడు కాదు, తెలంగాణ బీజేపీకి ఫైర్ బ్రాండ్, తెలంగాణ ఆశాకిరణం అని ఆయన అభిమానులు అంటున్నారు. కేంద్రంలో మంత్రి పదవి రావడం పార్టీ హైకమాండ్ ఆయనపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. రాజకీయాల్లో విమర్శలు సహజం. కానీ బండి సంజయ్ చూపించిన పోరాట పటిమ, చిత్తశుద్ధి ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఎదగవచ్చని, దెబ్బలు తింటూనే, దెబ్బ కొడుతూనే నాయకుడిగా ఎదిగిన ప్రస్థానం బండి సంజయ్ది. భవిష్యత్తులో తెలంగాణ బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థి రేసులో కూడా ఆయన పేరు వినిపిస్తుంది. బలమైన స్థానిక నాయకుడిని ముందుగానే బలహీనపరచాలనే వ్యూహం ఉండవచ్చు ఎదుటి పార్టీలకు. భవిష్యత్తులో తెలంగాణ రాజకీయాలను శాసించే నాయకుల్లో బండి సంజయ్ ముందు ఉంటారనడంలో ఎలాంటి సందేహం లేదు. ఇది కేవలం బీజేపీ కార్యకర్తల మాట కాదు, తటస్థ రాజకీయ విశ్లేషకుల అంచనా కూడా. తెలంగాణ ఆశాకిరణం బండి సంజయ్ భవిష్యత్తును శాసిస్తారు. ప్రతి వివాదం ఆయన ఎదుగుదలకు మెట్టు అని ఆయనతో ఉన్న కార్యకర్తలు అంటున్నారు.